కేసు చూసుకుంటే శ్రీకాళహస్తిలో రాయుడు హత్య వినిత కేసులపై తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరోక్షంగా స్పష్టం చేశారు. తిరుమలలోని దేవుడి సన్నిధిలో నిజం చెప్తున్నానని, రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ తనపై అనవసర అబండాలు వేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దేవుడి సాక్షిగా, తన కుటుంబం సాక్షిగా తనకు రాయుడు హత్యకు ఎలాంటి సంబంధం లేదని సుధీర్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులతో అందరితోని అమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కుదరలే, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరూ కలిసి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కుటుంబం చల్లకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని అమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కుదరలే, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరూ కలిసి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కుటుంబం చల్లకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. ఈరోజు మా కుటుంబ సభ్యులతో ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, విజయ్, మొత్తంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించి వినీత కోట ఇప్పటికే అరెస్ట్ అయిన నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళ దగ్గర వ్యక్తిగతంగా పనిచేస్తున్నటువంటి ఒక యువకుడు ఏవైతే రాయుడుకు సంబంధించి హత్య చేశారో, అదేవిధంగానే వాళ్ళని చెన్నైకి తీసుకెళ్లి అక్కడ ఒక నదిలో పడేసి ఆ తర్వాత చేతులు దులుపుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కూడా చెన్నై పోలీసులు భార్యాభర్తలు ఇద్దరిని వినీత కోటతో పాటు వాళ్ళ భర్తని చంద్రబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 5 మందిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే ఈ కేసులో అంటే వాళ్ళు జైలుకు వెళ్తూ కూడా ఒకానొక దశలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వినీత కోట కావచ్చు, చంద్రబాబు కోట. అయితే ఇవాళ అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ హత్య జరిగిన తర్వాత ఈ వారం రోజుల నుంచి కూడా ఒకవైపు సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా పెద్ద ఎత్తున అంటే ఆమె మాట్లాడిన ఏకపక్షంగా మాట్లాడిన విధానాల ప్రకారమే రకరకాలుగా కూడా కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అది కాకుండా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఈ రకంగా తన పైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేదంటే వినీత కోట కానీ, లేదంటే వాళ్ళ వ్యవహారాలు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు తనకి ఎటువంటి సంబంధం లేదు. కానీ కావాలని దుష్ప్రచారం చేయడానికే తన పరువు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయం కాబట్టి రకరకాలుగా ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే గత 10-12 సంవత్సరాల పాటు కూడా వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసిన వ్యక్తి వాళ్ళు చంపివేసి వాళ్ళు ఇవాళ చట్ట ప్రకారం వాళ్ళు లొంగిపోవడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా తన ప్రమేయం ఉందంటూ కూడా రుద్దడం, తన ప్రమేయం ఉందంటూ కూడా కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఖండించడం జరిగింది. అయితే ఒక యువకుడిని అత్యంత దారుణంగా చంపేసిన కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం ముందర మీడియాతో మాట్లాడుతూ బదులు గోపాల్కి సుధీర్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతో ప్రశాంతంగా జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కూడా కూటమి పొత్తులో భాగంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా, అదేవిధంగానే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ వస్తున్నాం. అలాంటిది ఒక్కసారిగా ఈ రకంగా రావడం, ఈ రకంగా తన పైన ఆరోపణలు రావడం చాలా బాధ కలిగించిందనే అంశాన్ని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. విజయ, థ్యాంక్ యూ గోపీనాథ్.